బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. బ్రదర్స్ ఆర్ సిస్టర్. ఎప్పుడైనా సరే ప్రాబ్లం లో బ్రదర్ గాని సిస్టర్ గాని వస్తే మనం ఏ సింబల్ తో రిప్రజెంట్ చేయాలి? ఇప్పుడు చూడండి, బ్రదర్ సిస్టర్ వీళ్ళ ఇద్దరు కూడా బేస్ జనరేషన్ వాళ్ళు, సేమ్ జనరేషన్ వాళ్ళు, కాబట్టి వీటిని సింగిల్ హారిజాంటల్ లైన్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, బ్రదర్ యొక్క ప్లేస్ ఇక్కడైనా ఉంచొచ్చు, లేకపోతే ఇక్కడైనా ఉంచొచ్చు. ఒకవేళ ఇక్కడ బ్రదర్స్ రోల్ ఉంటే ఇక్కడ కూడా బ్రదర్ ఉండొచ్చు, బ్రదర్ కి బ్రదర్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒకవేళ బ్రదర్ ఉంటే ఇక్కడ సిస్టర్ ఉండొచ్చు, ఎందుకు బ్రదర్ కి సిస్టర్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ సిస్టర్ ఉంటే ఇక్కడ కూడా సిస్టర్ ఉండొచ్చు, ఎందుకు సిస్టర్ కి సిస్టర్ కూడా ఉండొచ్చు. అదే విధంగా ఇక్కడ సిస్టర్ ఉంటే ఇక్కడ బ్రదర్ కూడా ఉండొచ్చు. అంటే పొజిషన్ ఇక్కడ మనం పర్టికులర్ గా ఫిక్స్ చేయట్లేదు. బ్రదర్ సిస్టర్ పొజిషన్ ఎక్కడైనా ఉంచొచ్చు. ఒకవేళ బ్రదర్ ఇక్కడైతే సిస్టర్ ఇక్కడ వస్తారు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. బ్రదర్ ఆఫ్ బి. ఇక్కడ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటున్నాడు. ఇదే సెంటెన్స్ ని ఏ విధంగా రాయొచ్చు మనం? ఇదే సెంటెన్స్ ని బీస్ బ్రదర్ ఈజ్ ఏ. ఈ రెండు సెంటెన్స్ లో కూడా బ్రదర్ ఎవరు? ఏ అనే వ్యక్తి. ఇక్కడ ఏ అనే వ్యక్తి ఏ రోల్ ప్లే చేస్తున్నాడు? బ్రదర్. ఇదే సెంటెన్స్ లో కూడా బీస్ బ్రదర్ అంటున్నాడు, అంటే బి యొక్క బ్రదర్ ఎవరంట? ఏ. ఇక్కడ కూడా ఏ అనే వ్యక్తి ఏ రోల్ ప్లే చేస్తున్నాడు? బ్రదర్ రోల్. అంటే రెండు సెంటెన్స్ లో కూడా ఏ అనే వ్యక్తి బ్రదర్ రోలే ప్లే చేస్తున్నాడు. బట్ సెంటెన్స్ ఏ విధంగా రాస్తున్నారు ఇది మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్స్ గురించి మాట్లాడుతున్నాడు, బ్రదర్ అండ్ సిస్టర్ గురించి మాట్లాడుతున్నాడు. బ్రదర్ గాని సిస్టర్ గురించి మాట్లాడితే మనం ఏ సింబల్ ని మనం యూజ్ చేయాలి? ఇక్కడ సింగిల్ హారిజాంటల్ లైన్. ఓకే, సింగిల్ హారిజాంటల్ లైన్. ఇప్పుడు బ్రదర్ ఎవరు? ఇక్కడ బ్రదర్ ఎవరు అండ్ సిస్టర్ ఎవరు? లేకపోతే బ్రదర్ సిస్టర్స్ ఎవరు, సిస్టర్స్ ఎవరు? మనం ఐడెంటిఫికేషన్ చేయాలి, రోల్స్ ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇక్కడ బ్రదర్ ఎవరు? ఏ అనే వ్యక్తి బ్రదర్. ఓకే, ఏ బి. ఇక్కడ బ్రదర్ రోల్ ఎవరు? ఏ అనే వ్యక్తి బ్రదర్ రోల్ ప్లే చేస్తున్నాడు. బ్రదర్ రోల్ అంటే ఏ జెండర్ ని రిప్రజెంట్ చేస్తుంది? మేల్ ని మనం ఏ సైన్ తో రిప్రజెంట్ చేస్తాం? ప్లస్. అంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తికి ప్లస్ సైన్ ఇండికేట్ చేయాలి. బి, ఇక్కడ చూడండి, ఏ ఇస్ ద బ్రదర్ అంటున్నాడు, బికి ఏమైనా రోల్ ఇచ్చాడా ఇక్కడ? అంటే ఏమైనా రిలేషన్షిప్ ఉందా? లేదు. అంటే వెదర్ బి బ్రదర్ కావచ్చు, సిస్టర్ కూడా కావచ్చు. అంటే ఇక్కడ మనం జెండర్ కన్ఫర్మేషన్ చేయలేము, ఎయిదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ అవ్వచ్చు. సో ఇప్పుడు చూడండి, హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి అంటే ఏ ఈజ్ ద బ్రదర్. ఏ అనే వ్యక్తి బ్రదర్. ఎవరికి బ్రదర్? బి అనే వ్యక్తికి బ్రదర్ అని చెప్పొచ్చు. అదే విధంగా హౌ బి ఈజ్ రిలేటెడ్ టు ఏ అంటే చెప్పచ్చా? చెప్పలేము. ఎందుకు చెప్పలేము? బి అనే వ్యక్తికి జెండర్ తెలుసా మనకి? సిస్టర్ బ్రదర్ అని తెలుసా మనకి? రోల్ తెలుసా? తెలియదు. ఇక్కడ బి అనే వ్యక్తికి రోల్ తెలియదు, జెండర్ కూడా తెలియదు. సో బి నుంచి ఏ కి రిలేషన్షిప్ రాయలేము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బి మైనస్ ఏ. ఇక్కడ చూడండి, సింగిల్ హారిజాంటల్ లైన్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. సింగిల్ హారిజాంటల్ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? బ్రదర్స్ గాని సిస్టర్స్ గాని. ఓకే, ఇప్పుడు ఇక్కడ బ్రదర్స్ ఎవరు, సిస్టర్స్ ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ చేద్దాం. ఇక్కడ బి మైనస్ అంటున్నాం. బి మైనస్ ఏ జెండర్ ని రిప్రజెంట్ చేస్తుంది? ఫీమేల్ కదా. ఇప్పుడు ఫీమేల్ ఇక్కడ ఎవరు వస్తారు? సిస్టర్స్ వస్తారు. ఓకే, ఇప్పుడు బి అనే వ్యక్తి ఎవరు? సిస్టర్. ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తికి ఏమైనా సైన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎయిదర్ ఏం కావచ్చు? బ్రదర్ కూడా కావచ్చు, సిస్టర్ కూడా కావచ్చు, అయ్యే అవకాశాలు ఉన్నాయి. అజంప్షన్. మనం ఇక్కడ కన్ఫర్మేషన్ చెప్పలేము. ఎయిదర్ సిస్టర్ గాని ఎయిదర్ ఆర్ బ్రదర్ గాని అవ్వచ్చు. సో ఇక్కడ హౌ బి ఈజ్ రిలేటెడ్ టు ఏ అంటే, హౌ బి ఈజ్ రిలేటెడ్ టు ఏ అంటే బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. B is the sister of
సిస్టర్ ఆఫ్ ఏ. అదే విధంగా హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి అంటే చెప్పొచ్చా? చెప్పలేము. ఎందుకు? ఇక్కడ మనకు జెండర్ తెలియదు, రోల్ కూడా తెలియదు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, బి ప్లస్ ఏ ప్లస్, ఇక్కడ ఏ సింబల్ తో రిప్రజెంట్ చేస్తున్నాం? ఫస్ట్ సింబల్ ఐడెంటిఫికేషన్ చేయాలి. ఫస్ట్ సింబల్ ఏముంది ఇక్కడ? సింగిల్ హారిజాంటల్ లైన్. సింగిల్ హారిజాంటల్ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? బ్రదర్ గాని సిస్టర్ గాని. ఓకే, ఇప్పుడు ఇక్కడ బ్రదర్ ఎవరు, సిస్టర్ ఎవరు అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, బి ప్లస్ అంటున్నాడు. ప్లస్ అనేది దేని, ఏ జెండర్ ని రిప్రజెంట్ చేస్తుంది? మేల్. ఓకే, మేల్. ఇప్పుడు మేల్ అంటే ఎవరు వస్తారు మనకి? బ్రదర్. ఓకే, బి యొక్క రోల్ ఏమి? బ్రదర్. అదే విధంగా ఏ యొక్క రోల్, ఇక్కడ ఏ అనే వ్యక్తికి ఏ సైన్ తో రిప్రజెంట్ చేస్తున్నాడు? ప్లస్ అనే సైన్ తో రిప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే, ప్లస్ సైన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఏ జెండర్ ని ఇండికేట్ చేస్తుంది? మేల్. ఇక్కడ మేల్ అంటే ఎవరు వస్తారు? బ్రదర్ అనే వ్యక్తి వస్తారు. సో బి కూడా ఏ కూడా బ్రదర్. ఏ అనే వ్యక్తి కూడా బ్రదర్ అవుతారు. ఎవరికి బ్రదర్? బి అనే వ్యక్తి. బి ఇక్కడ ఏ రోల్ ప్లే చేస్తున్నాడు? బ్రదర్. ఎవరికి బ్రదర్ అంటే? ఏ అనే వ్యక్తికి బ్రదర్. ఇప్పుడు ఏ నుంచి కూడా రిలేషన్షిప్ రాయొచ్చు, బి నుంచి కూడా ఏకి రిలేషన్షిప్ రాయొచ్చు. హౌ బి ఈజ్ రిలేటెడ్ టు ఏ అంటే బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. అదే విధంగా హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి అంటే ఏ విధంగా రాయొచ్చు? ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ మైనస్ సింగిల్ హారిజాంటల్ లైన్ బి మైనస్. ఇక్కడ చూడండి, సింగిల్ హారిజాంటల్ లైన్ అంటున్నాడు. ఈ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? బ్రదర్ ఆర్ సిస్టర్ రిలేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఏ మైనస్ అంటున్నాడు. మైనస్ ఏ సింబల్ ఏ జెండర్ ని రిప్రజెంట్ చేస్తుంది? ఫీమేల్. ఫీమేల్ అంటే మనకి ఎవరు వస్తారు? సిస్టర్. అంటే ఏ యొక్క రోలు? సిస్టర్. అదే విధంగా ఇక్కడ బి మైనస్ అంటున్నాడు. మైనస్ ఏ జెండర్ ని రిప్రజెంట్ చేస్తుంది? ఫీమేల్. ఇక్కడ ఫీమేల్ ఎవరు వస్తారు మనకి? సిస్టర్. బి యొక్క రోల్ కూడా సిస్టర్. ఇప్పుడు చూడండి, బి అనే వ్యక్తి ఏకి ఏమవుతారంటే బి ఇస్ ద సిస్టర్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. ఓకే, బి టు ఏ ఈ విధంగా రాయొచ్చు. బి ఇస్ ద సిస్టర్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. అదే విధంగా ఏ హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి అంటే ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఏ నుంచి కూడా రిలేషన్షిప్ రాయొచ్చు, బి నుంచి కూడా రిలేషన్ మనం రాబట్టొచ్చు. ఎందుకు? ఈ రెండిటి కూడా రోల్ తెలుసు, జెండర్ కూడా తెలుసు.